నమస్తే. మహీధర్స్ ప్లానెట్ లీఫ్కి స్వాగతం, సుస్వాగతం. చరిత్రలోనే అత్యంత భయంకరమైన యుద్ధం పాండవులకు కౌరవులకు మధ్య జరిగిన మహాభారత యుద్ధం. సృష్టి ఆది నుండి నేటి వరకు అత్యంత ఘోరమైన యుద్ధంగా పేర్కొనబడేది కురుక్షేత్ర సంగ్రామమే. దాదాపుగా అప్పుడు మనుగడలో ఉన్న రాజ్యాలన్నీ ఆ యుద్ధంలో పాల్గొన్నాయి. ఆ మహాసంగ్రామం జరిగిన కురుక్షేత్రం అనే ప్రదేశం ఉత్తర భారతదేశంలోని ప్రస్తుత హర్యానా రాష్ట్రంలో ఉంది. 18 రోజుల పాటు నిర్విరామంగా సాగిన ఆ యుద్ధంలో 47,23,920 మంది పాల్గొంటే చివరకు అందులో కేవలం 10 మంది మాత్రమే మిగిలారు. అంత భారీ జననష్టం సంభవించడానికి కారణం మహాభారత యుద్ధంలో ప్రయోగించబడిన అణ్వస్త్రాలే అనే వాదన కూడా ఉంది. ఆనాడు జరిగినది మామూలు యుద్ధం కాదని పాశ్చాత్య చరిత్రకారులు కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ విషయంపై దాదాపు శతాబ్ది కాలంగా ఆ ప్రాంతాలలో ఎన్నో పరిశోధనలు, సుదీర్ఘ చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కేవలం 18 రోజుల్లో 47 లక్షల పైచిలుకు జనాభా మరణించడం అంటే సామాన్యమైన విషయం కాదు. సాధారణ ఆయుధాలతో సాధ్యపడే విషయమూ కాదు. మన ధార్మిక గ్రంథాలను చూసుకున్నట్లయితే 2 రకాల ఆయుధాలను వివరించాయి. ఒకటి అస్త్రం, అంటే మంత్రించి ప్రయోగించేది. రెండవది శస్త్రం, అంటే హానికరమైన ఆయుధం. నేటి తరంలో చూసుకుంటే మిసైల్స్ లాంటివి. మరి మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్ర శస్త్రాల గురించి, వాటి విశిష్టతను గురించి, వాటిని ఎవరు ఉపయోగించారనే విషయాలను గురించి ఈరోజుటి మన వీడియోలో తెలుసుకుందాము. అన్ని ఆయుధాలు, అస్త్రాలలోకెల్లా అత్యంత ప్రముఖమైన ఆయుధం మొదటగా చెప్పుకోవలసినది బ్రహ్మాస్త్రం. అత్యంత శక్తివంతమైన బ్రహ్మాస్త్రం గురించి మన పురాణ గ్రంథాలలో వివరించబడింది. ఇది అత్యంత విధ్వంసకర, ప్రమాదకరమైన ఆయుధాలలో ఒకటిగా వర్ణించబడింది. మన పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు బ్రహ్మాస్త్రాన్ని సృష్టించాడని పండితులు చెబుతున్నారు. విశ్వం యొక్క అన్ని కార్యకలాపాలు సక్రమంగా జరగడానికి, నియంత్రణను కొనసాగించడానికి ఇది ఉద్దేశింపబడింది. ఈ ఆలోచనతోనే బ్రహ్మదేవుడు ఈ ఆయుధాన్ని సృష్టించాడు. ఇది సంపూర్ణ శక్తివంతమైన ఆయుధం. దీనిని కేవలం రోజులో ఒక్కసారి మాత్రమే ఉపయోగించాలి. రామాయణ కాలంలో విభీషణుడు, లక్ష్మణుడు మాత్రమే దీనిని వాడారు. మహాభారత యుద్ధంలో ద్రోణాచార్యుడు, అశ్వత్థామ, శ్రీకృష్ణుడు, కువలాస్యుడు, యుధిష్ఠిరుడు, కర్ణుడు, ప్రద్యుమ్నుడు, అర్జునుడు ఈ అస్త్ర ప్రయోగం తెలిసినవారు. కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడానికి ప్రయత్నించాడు. అయితే కర్ణుడి గురువైన పరశురాముడి శాపం కారణంగా ఆఖరి క్షణంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించే పద్ధతిని మరచిపోయాడు. బ్రహ్మశీర్షాస్త్రం. ఇది బ్రహ్మాస్త్రం కంటే 4 రెట్లు శక్తివంతమైన ఆయుధం. ఈ అస్త్రాన్ని ఉపయోగించడం వల్ల వినాశనం కలుగుతుంది. దీనిని ప్రయోగించిన ప్రాంతం 12 సంవత్సరాల పాటు నిర్మానుష్యంగా మారిపోతుంది. బ్రహ్మ రూపొందించిన ఈ అస్త్రాన్ని పరశురాముడు ద్రోణాచార్యుడికి ప్రసాదించాడు. ఇంత శక్తివంతమైన బ్రహ్మశీర్షాస్త్రాన్ని ద్రోణాచార్యుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి ఇస్తూ, పూర్వం రాముడి దగ్గర ఈ అస్త్రం ఉన్నా దాని వలన సంభవించే వినాశనాన్ని ఆలోచించి రామరావణ యుద్ధంలో దీనిని ప్రయోగించలేదు. దీని వలన ఈ అస్త్రం ఎంత ప్రమాదకరమైనదో, శక్తివంతమైనదో నువ్వు అర్థం చేసుకో. అనివార్యమైన సమయంలో తప్ప ఎట్టి పరిస్థితులలోనూ దీనిని ప్రయోగించవద్దని చెప్పి అర్జునుడికి అందించాడు. బ్రహ్మాండాస్త్రం. ఈ ఆయుధం మొత్తం సౌర వ్యవస్థను, అంటే ఈ బ్రహ్మాండాన్నే నాశనం చేసేంత శక్తివంతమైనది. ఈ ఆయుధం కొనపై బ్రహ్మ యొక్క 5 తలలుంటాయి. ఇది బ్రహ్మాస్త్రం, అలాగే బ్రహ్మశీర్షాస్త్రం ఈ రెండింటి శక్తిని కలిపి ఉంటుంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని విడిచిన తరువాత దానిని ఆపడం ఎవరి తరమూ కాదు. అది ప్రయోగించబడిన వారు రక్షింపబడే అవకాశమే లేదు. ఈ ఆయుధం ద్రోణాచార్యుడి వద్ద ఉంది. కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు ధర్మం కోసం పోరాడుతున్నందున వారిపై దీనిని ప్రయోగించవద్దని దేవతలు ద్రోణాచార్యుడిని కోరడంతో ఆయన దానిని ప్రయోగించలేదు. నాగాస్త్రం. ఇది పాము రూపాన్ని పోలి ఉంటుంది. కురుక్షేత్ర సమయంలో అర్జునుడికి వ్యతిరేకంగా కర్ణుడు దానిని సమర్థవంతంగా ప్రయోగించలేకపోయాడు.
యుద్ధంలో అర్జునుడి బాణాల పరంపర నుండి తప్పించుకుంటూ కర్ణుడు అత్యంత శక్తివంతమైన నాగాస్త్రాన్ని పంపాడు. దానిని అర్జునుడి ఛాతీపై గురిపెట్టవలసి ఉంది. కానీ కర్ణుడు అర్జునుడి మెడపై గురిపెట్టాడు. ఆ సమయంలో అర్జునుడి రథసారథి అయిన శ్రీకృష్ణుడు దానిని గురి తప్పేలా చేశాడు. అందుకే అది అర్జునుడి కిరీటానికి తగిలింది. నాగాస్త్రం తగిలిన వెంటనే ఆ కిరీటం 1000 ముక్కలుగా విరిగి నేల మీద పడిపోయింది. అంతటి శక్తివంతమైన ఆయుధం నాగాస్త్రం. నారాయణాస్త్రం. ఈ అస్త్రం శ్రీహరికి చెందినది. కురుక్షేత్ర యుద్ధంలో ఈ అస్త్రాన్ని అశ్వత్థామ సుయోధనుని ఆజ్ఞ మేరకు అభిమంత్రించి పాండవసేనపై ప్రయోగించాడు. ఆ సమయంలో మహాస్త్ర మహిమో ఏమో గాని ప్రకృతి అంతా అల్లకల్లోలమైపోయింది. గగనాంగణంలోకి ప్రవేశించిన నారాయణాస్త్రం రకరకాల ఆయుధాల రూపంలో వేల కొలది మహాగ్ని జ్వాలలతో పాండవేయుల సైన్యాలన్నింటా విజృంభించసాగింది. దానిని కన్నెత్తి చూడలేని పాంచాల పాండవేయ సైన్యాలు ఘోర ఆర్తనాదాలతో పరుగులు తీశారు. ఆ భీభత్సాన్ని కృష్ణార్జునులు చూస్తూ అచేతనులయ్యారు. ధర్మరాజు ఆందోళనకు అంతు లేకుండా పోయింది. అందరినీ పారిపోమ్మంటూ గగ్గోలు పెట్టసాగాడు. అప్పుడు శ్రీకృష్ణుడు యోధులందరినీ వాహనాల మీద నుంచి క్రిందికి దూకమని, ఆయుధాలు వదిలేసి తలంచుకుని నిలబడమని సూచించాడు. శ్రీకృష్ణ భగవానుడి ఆదేశానుసారం అందరూ నిరాయుధులై నారాయణాస్త్రాన్ని తప్పించుకున్నారు. వేల ఆయుధాల సమాహారమైన నారాయణాస్త్రాన్ని ఎదిరించడం ఎవరితరమూ కాదు. దాని నుండి తప్పించుకునే మార్గం లొంగిపోవడం మాత్రమే. పాశుపతాస్త్రం. ఈ అస్త్రం కలిగిన వారు 2 మాత్రమే మన పురాణ గాథలలో మనకు కనిపిస్తారు. ఒకరు రావణుని పుత్రుడు మేఘనాథుడు, మరొకరు పాండవ మధ్యముడు అర్జునుడు. ఈ పాశుపతాస్త్రం పొందడం కోసం అర్జునుడు కుడికాలి బొటనవేలిపై నుంచుని చాలా కాలం తపస్సు చేశాడు. ఆ తరువాత జరిగిన మహాభారత యుద్ధంలో పరమేశ్వరుడు ప్రసాదించిన పాశుపతాస్త్రాన్ని కర్ణుడిపై ప్రయోగించి అర్జునుడు విజయం సాధించాడు. మహేశ్వరాస్త్రం. ఈ ఆయుధం పరమేశ్వరుడి 3వ కన్ను యొక్క శక్తిని కలిగి ఉంటుంది. అది ఒక్కసారిగా శత్రువులందరినీ బూడిదగా మార్చేసే శక్తి కలిగినది. సమస్త లోకాలను భగవంతుడిలోకి లయం చేయగలిగే శక్తి సామర్థ్యాలను పొందినటువంటిది ఈ మహేశ్వరాస్త్రం. వాసవి శక్తి. వాసవి శక్తి ఇంద్రుని అధీనంలో ఉన్న ఆయుధం. అది ఎటువంటి శత్రువులనైనా చంపగలదు. వాసవి శక్తిని ఇంద్రుడు కర్ణుడికిచ్చాడు. కర్ణుడు కవచకుండలానికి బదులుగా ఇంద్రుడి నుండి ఆ ఆయుధాన్ని పొందాడు. ఇది చాలా బలమైన ఆయుధం. ఈ ఆయుధానికి ఇంద్రుడిచ్చిన అజేయత అనే వరం కూడా ఉంది. దాంతో అది మరింత శక్తివంతమైంది. ఈ ఆయుధంతో దేవతలు, అసురులు, మానవులు, గంధర్వులు, ఉరగలు మరియు రాక్షసులలో ఎవరిని చంపాలనుకున్నా వారు ఖచ్చితంగా చంపబడతారు. అయితే దానిని ఒక్కసారి మాత్రమే ప్రయోగించగలరు. కురుక్షేత్రంలో అర్జునుడిపై వాసవి శక్తిని ప్రయోగించడానికి సిద్ధమయ్యాడు కర్ణుడు. కానీ అనివార్య పరిస్థితులలో యుద్ధంలో భీముని కుమారుడైన ఘటోత్కచుడిపై దానిని ఉపయోగించవలసి వచ్చింది. వారుణాస్త్రం. వరుణదేవుడికి చెందిన ఈ అస్త్రం ఏ ఇతర ఆయుధ రూపాన్నైనా పొందగలదు. దీనిని ప్రయోగించడంతో పాటు పొందడం కూడా ఎంతో కఠినతరం. అర్జునుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు, ద్రోణాచార్యుల వంటి ప్రఖ్యాత యోధులు మాత్రమే ఈ ఆయుధాన్ని కలిగి ఉన్నారు. భార్గవాస్త్రం. బ్రహ్మశీర్షాస్త్రంతో సమానమైనది ఇది. ప్రపంచం మొత్తాన్ని నాశనం చేయగలిగిన శక్తి ఈ అస్త్రానికి ఉంది. ఒక్కసారి ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తే బూడిద కూడా మిగలదు. రక్షించుకోవడం కోసం ఈ అస్త్రాన్ని వాడితే బ్రహ్మాస్త్రాన్ని, బ్రహ్మశీర్షాస్త్రాన్ని కూడా నాశనం చేయగలిగిన శక్తి దీనికుంది. కురుక్షేత్రంలో ద్రోణాచార్యులు పాండవులపై ఈ అస్త్రాన్ని ప్రయోగించారు. గాంధీవం. ఖాండవ వనాన్ని అర్జునుడు అగ్నికి ఆహుతివ్వడంతో అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి గాంధీవాన్ని ప్రసాదించాడు. గాంధీవం అనేది స్వర్గంలోని గాంధీవ వృక్షం ద్వారా రూపొందించబడింది కాబట్టి గాంధీవానికి తగిన రక్ష ఉంది. లక్షలాది ఆయుధాలకు ఇది సమానమైనది. పలు రంగులతో కూడినది, మృదువైనది.
ఈ గాంధీవం 1000 ఏళ్లు బ్రహ్మదేవుని వద్ద ఉండగా ప్రజాపతి వద్ద 503 సంవత్సరాలు, ఇంద్రుడి వద్ద 85 సంవత్సరాలు, చంద్రుడి వద్ద 500 సంవత్సరాలు, వరుణుడి వద్ద 100 సంవత్సరాలు ఉండింది. ఈ విల్లును గంధర్వులు, దేవతలు పూజించారని పురాణాలు చెబుతున్నాయి. చిత్రమేమిటంటే దానికి అక్షయ తూణీర ఉంది. ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు, ఎప్పుడూ శర సమృద్ధమై ఉంటుంది. ఇవి మాత్రమే కాక ఇంకా ఎన్నో అత్యద్భుత శక్తులు కలిగిన మంత్రపూరితమైన అస్త్రశస్త్రాలతో కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అయితే అన్ని అస్త్రాలలోకెల్లా అత్యంత బలమైన ఆయుధం, ఎంతటి శక్తి కలిగిన ఆయుధాన్నైనా మట్టి కరిపించగల ఆయుధం సుదర్శన చక్రం. శ్రీకృష్ణుడు యుద్ధంలో పాల్గొననందున ఆయన దానిని కురుక్షేత్రంలో ఉపయోగించలేదు. అయితే శ్రీకృష్ణుడు శిశుపాలుడిని చంపడానికి సుదర్శన చక్రాన్ని ఉపయోగించాడు. త్రిశూలం మహాదేవుని కుండలిని శక్తి అయినట్లే సుదర్శన చక్రం శ్రీహరి యొక్క కుండలిని శక్తి. కృష్ణావతారానికి పూర్వమే సుదర్శనం విష్ణువు దగ్గర ఉంది. విష్ణువు దుష్ట సంహారణార్థం సుదర్శనాన్ని కృష్ణావతారానికి ముందు కూడా ప్రయోగించినట్లు పురాణ గాథల ద్వారా తెలుస్తోంది. సుదర్శన శక్తి అద్భుతమైనది. ఇది శత్రువులను అగ్నివలి దహించి వేస్తుంది. శత్రు సంహారం కోసం విష్ణువు ఎప్పుడైతే సుదర్శనాన్ని ప్రయోగిస్తాడో అప్పుడది సూర్యతేజో విరాజితమవుతుంది. శత్రు సంహారం చేసి తిరిగి భగవానుని చెంతకు చేరుకుంటుంది. మహాభారత యుద్ధంలో పాల్గొన్న యోధులు ఈ ఆయుధాలను చాలా జాగ్రత్తగా ఉపయోగించారని మనం గమనించాలి. ఎందుకంటే ఇవి సమాజానికి కలిగించే సంభావ్య విధ్వంసం గురించి వారికి తెలుసు. సామూహిక విధ్వంసక ఆయుధాలను బాధ్యతతో ఉపయోగించడం ఆ రోజుల్లో ఒక ఆచారం. వీటిలో కొన్ని అణ్వాయుధాలుగా ఉండే అవకాశాలు ఉన్నాయనే వాదనలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ని లైక్ అండ్ షేర్ చేయడం మరచిపోకండి. మీకు తెలుసుకోదలిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.